ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు హ్యాపీ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేను లాస్ట్ వీడియోలో ఇప్పుడు నేను వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేస్తాను అని మళ్ళీ ఒక వీడియో చేశాను. సో దానికి చాలామంది వ్యూస్ వచ్చాయి, అలాగే చాలామంది కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి. సో మీరందరూ కూడా నా వీడియోస్ చూసి నా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో నేను మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎక్కువగా సబ్జెక్ట్ పరంగా నేను వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. సో మీరందరూ కూడా నా వీడియోస్ని చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వచ్చి టాపిక్ ఏంటంటే కొన్ని పిల్లలకి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటాను. సో అవి మీకు తెలిస్తే కింద కామెంట్లో ఆన్సర్ చేయండి. సో నేను క్వశ్చన్ వేసి మళ్ళీ ఆన్సర్ కూడా చెప్తాను. సో అది మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను ఒక 5 తెలుగు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి మన జాతీయ నది ఏది? సో అంటే మన జాతీయ నది ఏది? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రహ్మపుత్ర, రెండో ఆప్షన్ గోదావరి, సో మూడో ఆప్షన్ తుంగభద్ర, నాలుగవది గంగా నది. సో ఈ 4 కరెక్ట్ ఆప్షన్ ఏది చెప్పగలుగుతారా? డి, గంగా నది ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. ఇప్పుడు రెండవ క్వశ్చన్, మన జాతీయ నినాదం ఏమిటి? జాతీయ గీతం కాదండి, జాతీయ నినాదం ఏమిటి? సో 4 ఆప్షన్స్ చెప్తాను చూడండి. వందే మాతరం మొదటిది, సెకండ్ వన్ సత్యమేవ జయతే, మూడవది హిందూ సితా హమారా, నాలుగవది సారే జహాన్ సే అచ్చా. సో మన జాతీయ నినాదం ఏమిటి? సత్యమేవ జయతే. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మూడవ క్వశ్చన్ చూడండి. మన జాతీయ జంతువు అందరికీ తెలుసు కదండి, మన జాతీయ జంతువు ఏదో. సో తెలిసిన వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఈ 5 క్వశ్చన్లలో మీకు తెలిసిన ఆన్సర్స్ ఉంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మూడవది, మన జాతీయ జంతువు ఏంటి? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ ఏ పులి, బి సింహము, సి వచ్చేసి ఏనుగు, డి వచ్చేసి ఆవు. సో ఇక్కడ మీ అందరికీ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో మన జాతీయ జంతువు ఏది? అందరికీ తెలిసే ఉంటుంది. సో పులి, ఏ పులి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. నాలుగవది, మన జాతీయ పుష్పం ఫ్లవర్ తెలుసు కదండి, మన జాతీయ పుష్పం ఏమిటి? సో 4 ఆప్షన్స్, ఏ లిల్లీ, బి తామర, సి గులాబీ, డి మల్లె. ఇక్కడ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షను? తామర, బి తామర ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశపు జాతీయ గీతాన్ని ఎవరు స్వరపరిచారు? సో ఇక్కడ మన జాతీయ గీతాన్ని ఎవరు స్వరపరిచారు? సో ఫస్ట్ ఏ ఆప్షన్ వచ్చేసి శ్రీ అరబిందో, సెకండ్ బి ఆప్షన్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్, మూడోది వచ్చేసి బకిం చంద్ర చటర్జీ, నాలుగోది డి ఆప్షన్ వచ్చేసి మహమ్మద్ ఇక్బాల్. సో మహమ్మద్ ఇక్బాల్. ఈ 4 ఆప్షన్స్లో మన జాతీయ గీతాన్ని ఎవరు స్వరపరిచారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో ఇవి నేను ఈరోజు వీడియోలో పెట్టిన ఈ 5 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు అర్థమయ్యే ఉంటాయండి. సో మీకు తెలిసిన ఆన్సర్స్ కరెక్ట్గా తెలిసి ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.